మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. గుత్తొంకాయ కారం చేశానని చెప్పాను కదా, ఎలా చేశానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసి వేయించానండి. ఎండు కొబ్బరి కొద్దిగా వేగిన తర్వాత అర స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాను. కరివేపాకు వేగిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బల దాకా వేసి వేయించాను. ఇక వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసి వీటిలోకి కూరకు సరిపడేంత కారం, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి మిక్సీ పెట్టేశాను. ఇలా ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగేసి వంకాయని ఇలా 4 ముక్కలుగా కట్ చేయాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసి మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని ఇలా ముక్కల్లోకి పెట్టాలి. అదేనండి గుత్తొంకాయ మసాలా కూర ఎలా చేస్తామో, మసాలా కాయల్లో ఎలా పెడతామో ఈ కారం కూడా అలా పెట్టేసేయటమే. ఇంకా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కూరకు సరిపడేంత నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు 1 స్పూన్ వేసానండి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసేసాను. కారం పెట్టిన వంకాయలను వేసేసి మూత పెట్టేసి సన్నటి సెగ మీద మగ్గించుకోవాలి. వంకాయలు మెత్తగా మగ్గిన తర్వాత వంకాయల్లో మనం కారం పెట్టేసాం కదా, వంకాయల్లో పెట్టేసేయంగా ఇంకా కొద్ది గొప్ప కారం మిగులుతుంది కదా, ఆ కారం కూడా వేసేసి వెంబటనే స్టవ్ బంద్ చేసేయాలి. ఇక గుత్తొంకాయ కారం రెడీ.